హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో అందరు మన వ్లాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. సో ఇక్కడ ఏంటంటే నైట్ కూర్చున్నామా, వీళ్ళు పడుకోవడానికి చాలా లేట్ చేసిర్రు. మెల్లగా 11 కాదు, 11కి ఎక్కితే మనం 12:30 1 o'clock పిల్లలు పడుకున్నాక చూస్తే పొద్దున 6K లేచిండు. ఇది ఏదో ఫస్ట్ టైం కాదు, తేజ్వాడి రుత్తుగాడి జర్నీ నైట్ కూర్చొని ఆమో చేసిండు. ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఆ మధ్యలో ఉన్నదాన్ని పట్టుకుంటూ ఊగులాడుతుంది. ఎక్కడ పడతారో మాకు టెన్షన్. అది చూడండి. సో మనం ఇక్కడ దిగాలి. ఇక్కడ పూణే రైల్వే స్టేషన్లో దిగి ఇంకా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడే మేము చేసిన మిస్టేక్ అర్థమైంది. శేఖర్కి ఫ్రైడే అర్లీగా లాగౌట్ చేయడం వీలు కాదు కాబట్టి మేము షిరిడీకి ట్రైన్ బుక్ చేయలేదు. షిరిడీకి ట్రైన్ బుక్ చేసి ఉంటే బాగుండేది. మేమేం చేసాం, పూణేకి బుక్ చేసాం. పూణే నుంచి మా అన్నయ్య వాళ్ళు ఉండే ఏరియా సంగంనేర్ 150 kilometers. అంటే మళ్ళీ ఇల్లంతకుండ నుంచి హైదరాబాద్కి, అంటే హైదరాబాద్ నుంచి గాలిపల్లికి పోయినంత దూరం. సో ఎట్లనో అట్లా ట్రైన్ దిగగానే ఆకలేసింది. అక్కడ మా అన్నయ్య శేఖర్ కొంచెం వడలేమో తిందా, నాకు ఎందుకు అక్కడ నచ్చలేదు అండ్ ఆ చుట్టుపక్కల మంచిగా అనిపించలేదు. సో మొత్తంగా అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాం. పెద్దన్నయ్య బ్లా బుక్ చేస్తాడు. సో ఇక్కడ సాయిబాబా గుడి ఉంది, మంచి అక్కడ కూర్చున్నాం. బ్లా బుక్ చేస్తాం. ఆ బ్లా క్యాబ్ డ్రైవర్స్ అల్లగుండా వస్తున్నా అని 8 o'clockకి రావాలి. మేము 8 o'clockకి వెళ్ళి అక్కడ స్టేషన్ దాటి ముందుకు వచ్చి గుడి దగ్గర కూర్చుంటే అతను 9కి వచ్చాడు. 1 hour అండి. పిల్లల్ని వేసుకొని కూర్చున్నాం. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, బట్ అక్కడికి వెళ్ళడానికే ఒక 45 minutes పడుద్ది. 1 hourలో డ్రైవర్ వస్తాడు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి రిటర్న్లో వచ్చినప్పుడు వెళ్తాము. ఎవరో పూణే మమ్మీని చూపించండి అక్క అన్నారు. ప్రజెంట్ అయితే పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య, కిరణ్ అన్నయ్య, నేను, మా ముగ్గురు చూద్దరు. ఇక్కడ ఒక 4-5 days ఉంటాను. ఆ తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్తాను, మమ్మీ దగ్గరికి, పూజక్క దగ్గరికి. సో ఇక చూడండి, వీళ్ళకి 1 hour చాలా చిరాకు వచ్చింది. సో తర్వాత మా బేడ సర్దుకొని క్యాబ్ రాగానే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ క్యాబ్ కూడా మనం సెపరేట్గా నార్మల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళు మేము 5 members కదా పిల్లలతో పాటు. సో 2400 ఏమో అన్నారు. మేము లేదు కుదరదు అంటే మళ్ళీ బుక్ చేస్తే ఇంకోటి ఓవరాల్గా కార్ మనం మొత్తం బుక్ చేసుకోవచ్చు, 1600. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జర్నీకి అయినా డబ్బులే 2400, ట్రైన్ కాబట్టి స్లీపర్. అండ్ ఇప్పుడు అటు కార్లో పోవడానికి అంత కాబట్టి నేనైతే చాలా ఎక్కువ ఆలోచిస్తాను. కొన్నింటికి అవసరం లేదేమో అనిపిస్తుంది. కాకపోతే పిల్లలు ఇంతమంది ఉన్నాం కాబట్టి మన ట్రైనర్ శేఖర్ క్యాబ్లోనే వెళ్దామంటే పెద్దనేమో వద్దు పిల్లలే ఉన్నారు క్యాబ్లో రండమ్మా అంటే బుక్ చేస్తే వెళ్ళామన్నమాట. సో నాలా మీరు ఆలోచిస్తారు, కమెంట్ చెప్పండి. అంటే అక్కడి ఇక్కడికి రావడానికి అంతే డబ్బులు, మళ్ళీ ఇక్కడ తిరగడానికి అంతే డబ్బులా అనిపిస్తుంది. అండ్ ఎస్, ఓన్ కార్ ఉంటే తిరగడం చాలా ఈజీ. సో ఇక్కడ మంచిగా కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ మెడ దగ్గర అయింది కదా బర్నింగ్, సో దాని ద్వారా బాగా ఎక్కువ నొప్పి వస్తుంది తాలిబొట్టేసుకుంటే. సో పక్కకు పెట్టుకున్నాను. సో ఇప్పుడు పూణేకి ఇక్కడి నుంచి మళ్ళీ పూణేకి వస్తాయి కదా, అప్పుడు ఈ నల్లపూసలు కూడా గుచ్చిపించుకోవాలి. సో ఇవి అమ్ముతూ ఉంటే మా అన్నయ్య ఋతుగాడికి ఒకటి అండ్ మా ఆర్చిత్కి ఒకటి తీసుకున్నాడు. తేజు వాడు అడిగితే నాకు వద్దు డాడీ అన్నాడు. సో రిత్తుకు ఒకటి, మా ఆర్చిత్ గానికి ఒకటి, అంటే మా అల్లుడికి ఒకటి, ఇద్దరికి 2 తీసుకుని ఆ డ్రైవర్ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు ఒకటి తీసుకున్నాం అన్నమాట. 3 తీసుకున్నాం. అంటే డ్రైవర్కి ఫ్రీగా ఏం తీసుకోము, ఎందుకంటే ఆయన మనీ ఫ్రీగా తీసుకురావట్లేదు, డబ్బు లెక్కనే పేమెంట్ చేసినప్పుడు కట్ చేసుకుందాం అని చెప్పేసి. సో మొత్తం ఇది చాలా బాగుందండి బుల్లెట్. శేఖర్కి ఇలాంటిది మెటల్ది కావాలంట. మొన్న న్యూ మైల్స్లో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇది మెటల్ది కాదు, ప్లాస్టిక్దే, బట్ చాలా బాగుంది, లుకింగ్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. 500కి 3 తీసుకున్నాం మేము. మన ఏరియాలో కూడా రోడ్ సైడ్లో అమ్ముతుండొచ్చు. సో మొత్తంగా అయితే ఈ జర్నీ ఆ హైదరాబాద్ నుంచి పూణేకి రావడానికి అనిపించిన జర్నీలాగా అనిపించలే. కానీ ఈ క్యాబ్ డ్రైవరు మెల్లగా మధ్యలో వాళ్ళ ఇద్దరు చుట్టాలని కలిసి మెల్లమెల్ల మమ్మల్ని 9కి ఎక్కితే 2 o'clock, అంటే 150 kilometersకి 9 నుంచి 2 అయింది. 5 hours అయింది లిటరలీ. 10, 11, 12, 1, 2 5 hours. 2 o'clockకి మా పెద్ద వాళ్ళ ఇంట్లో దించిండు. సో ఇక్కడ ఆగినామండి, బాగా అనిపించింది. టిఫిన్ చేద్దామని ఆపమన్నాం. సో ఏం జరిగింది చెప్తాను. ఈయన క్యాబ్ డ్రైవర్. సో టిఫిన్ చేయడానికి ఆగమంటే ఆగినాం.
ఎంత బాగుంది ఇక్కడ తెలుసా. పిల్లలకి ఆడుకోవడానికి బాగున్నాయి, ఆడిన టిఫిన్ కోసం కాదు మెయిన్గా, ఎందుకంటే ఇక్కడ టిఫిన్ చాలా కాస్ట్. సో ఇక్కడ ఏనుగుది సెట్టింగ్ ఉంది. నేను యాక్చువల్లీ ఇది కదులుతుంటే రియల్ ఏనుగే అనుకున్నా. ఈ మొక్కలలో ఒక రెండు నాకు ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ లోపల ఎక్కువైపోయింది. సో ఏనుగు నిజంగా రియల్ ఏనుగులాగా ఒక వేకేషన్ లాగా అనిపించింది మాకు. ఎంత బాగుంది చూడండి సెట్టింగ్ అండి ఇదంతా. చెవులు కదిలినాయి మేము క్యాబ్లోకి వెళ్ళి నేను చూసినప్పుడు, అందుకే రియల్ ఏనుగు కావచ్చు ఆపండి ఆపండి అన్నమాట. సో మనం సెపరేట్గా కార్ తీసుకుంటే మనం మన దగ్గర వాళ్ళు ఆపుతారు. ఇక్కడ పిల్లలు ఫొటోస్ దిగాము. తేజ్ ఇక్కడికి వచ్చి ఇటు పక్కన ఒక స్టాల్ ఉంది, అందులో తేజు ఇవేమో వుడ్ ఐటమ్స్. పక్క స్టాల్లో ఏమో బబుల్ గమ్ ఉంది. తేజు అది కావాలంట. ఎంత ఉంది తెలుసా బబుల్ గమ్? మన రూపాయి బబుల్ గమ్లో 5 కలిపితే ఒక బబుల్ గమ్ అవుతుంది. అంత ఉంది. కాస్ట్ 230 రూపీస్. ఎస్ అక్షరాల. మీరైతే కొంటారా? నేను అస్సలు కూడా రూపాయి పెట్టి కొనిస్తా బిడ్డ, అది వద్దు. ఎందుకంటే పిల్లలకి తెలియాలి నా దృష్టిలో. అండ్ 230 రూపీస్ పెట్టి బబుల్ గమ్ కొనేంత సీన్ లేదు అక్కడ. తేజు కొంచెం ఫీల్ అయ్యాడు, బట్ ఇట్స్ ఓకే. మన సిచ్యువేషన్ ఏంటో పిల్లలకి అర్థం కావాలి. మనం అంత హైఫై కాదు. 230 రూపాయలు పెట్టి చిన్న ఒకసారి తిని ఉంచే బబుల్ గమ్ కొనేచ్చేంత. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. సో నాకు ఈ చెట్లు బాగా నచ్చినాయి, ఎంత బాగున్నాయి చూడండి. మన పార్క్లో ఒక స్టెమ్ తెచ్చుకొని పెట్టాము, ఎండిపోయిందండి గాలి పిలిపోయచ్చులో. సో ఇప్పుడు ఉన్న చెట్లు కూడా ఉంటాయో డౌట్ వస్తుంది. సో ఇక్కడ అంటే ఆ క్యాబ్ డ్రైవర్ చెప్తుండు, ఇక్కడ క్యాబ్ ఆపుతారు చాలామంది. ఆపడానికి మెయిన్ రీజన్ ఫుడ్ ఉంటుంది, హైఫై ఉంటుంది, మెయిన్గా బాత్రూమ్లు బాగుంటాయట. బాత్రూమ్లు యూజ్ చేయడానికి క్యాబ్ డ్రైవర్స్ ఇక్కడ ఆపుతారట. సో నేనైతే నా పిల్లల్ని ఆడిపించడానికి ఆపాను. సో తేజుకి ఋతుకి కారులో ఒక రౌండ్ కొట్టించాడు శేఖర్. అండ్ వెనకాల పార్క్ లాగా ఉంది, తేజు వాళ్ళని ఆ పార్క్లో ఆడిపించామన్నమాట. సో ఈ టాయ్స్ ఉన్నాయి కదా, ఇది న్యూమాయిష్ ఎగ్జిబిషన్లో కూడా ఉండే ఈ టాయ్ షాప్. పెద్ద పెద్ద టాయ్స్ చాలామంది విన్ అయ్యారు. అది కొంటే మనకి చాలా ఎక్కువ రేట్ పడింది. సో ఒక ట్రిప్కి 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇది పిల్లలు ప్లే జోన్ లాగా ఉంది, ఇది ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ పిల్లలు మంచిగా ఒక అరగంట సేపు ఆగినామండి. ఈలోపు అరగంట సేపు ఆగి ఈలోపు మన అట్రాయనేమో మసాజ్ది ఉంటుంది కదా మెషిన్, దాని మీద పడుకున్నాడు. సో అందరం చాయ్ తాగినామండి ఇక్కడ. సో మళ్ళీ టిఫిన్ ఏం తినలేదు, చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. మెనూ చూసాను నేను, ఆ లోపల ఇంకా హైఫై ఉంది. సో వద్దు, రోడ్ సైడ్ వడపావు తిందాం పదండి అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతమంది నన్ను మీరు చాలా కంజూస్ అంటున్నారు చెప్పండి. నన్ను కంజూస్ అనుకుంటే ఖచ్చితంగా మీరు కొంచెం మాకంటే బెటర్గా ఉన్నోళ్ళే. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం 230 రూపీస్కి ఒక బబుల్ గమ్ తీసుకోలేము. సరే అది యూజ్ అయ్యేదివో కాదు, పిల్లలకి నమ్మిలి ఉంచేది. సో అట్లా నేను నా దృష్టిలో ఒక దోశకి నేను 50, 60, 70 రూపాయలు పెట్టగలను. అంతేగాని అక్కడ దోశ 250 రూపీస్కి ప్లేట్ అంట. అంత పెట్టి నేను తినలేను. ముందుకెళ్ళి ఒక మంచి టీ స్టాల్ దగ్గర చాయ్ తాగినాం. సో ముందుకెళ్ళి ఒక మంచి టీ స్టాల్ అక్కడ వడపావు దగ్గర దొరికిన దగ్గర ఆపమన్నా అనమాట. సో చలో జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మిడిల్ క్లాస్ ప్రయాణం అనుకోండి దీన్ని. ఎందుకంటే మగవాళ్ళు కొన్నిటికి ఆలోచించకపోయినా మనం ఆలోచిస్తాం లేడీస్. మెయిన్గా నేను ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. అలా అని చెప్పి నేను మరీ కంజూస్ని కాదు, పెట్టే దగ్గర పెడతాం అన్నీ వేస్తాం. కానీ ఇలాంటివి పడతారా? బయట 10 రూపాయలు తినే 40 రూపాయలు తినే దోశ 250 రూపాయలు పెట్టి నేను తినలేను. నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఇడ్లీ నేను తిన్నది ఎయిర్పోర్ట్లో 400 రూపీస్ అనుకుంటా ఇడ్లీ. అండ్ దాంతో ఒక చాయ్ ఇచ్చారు. మనం అప్పుడు ఎవరు అజ్మీరా వాళ్ళకి కొలాబరేషన్ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పుడే నాకు ఘోరంగా బాధ అనిపించింది. తినేటప్పుడు తెలియదు. శేఖర్ తర్వాత మెల్ల చెప్పాడు, నువ్వు నైట్ ఏం తినలే కాబట్టి నేను ఇడ్లీ తీసుకున్నాను ఇంత అయిందని. వామ్మో, నాకు సూరత్ వెళ్ళొచ్చే వరకు కూడా ఆ షాక్లోనే ఉన్నా నేను. తర్వాత ఇటు సైడు మనకి వ్యూ చాలా బాగుంటుంది. ఎండాకాలం ఇది కాబట్టి ఇట్లా ఉంది, కానీ వర్షాకాలం అంత పచ్చగా ఉంటుందంట. చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ, చూడాల్సినవి కూడా చాలా ఉంటాయి. అండ్ నా సంగంనేర్ వచ్చేసి సిడి నుంచి 30 కిలోమీటర్సే. మనం షిరిడీకి కూడా వెళ్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నాం 250 రూపీస్లో అందరం కడుపు నిండా వడపావులు, మళ్ళీ 4 చాయ్లు. పిల్లల చాయ్లో బ్రెడ్ తిన్నారు, మేము డ్రైవర్ అన్న నేను శేఖర్ మేమందరం చాయ్లు తాగినాం. చూసారా, ఒక్క 10-15 నిమిషాలు ముందు జర్నీ చేస్తే అదే ఒక ప్లేట్ దోశ 250 రూపీస్లో ఇంతలా తిన్నాం. హైజీన్ అంటారా, చాలా బాగుంది వడపావు, టేస్ట్ మంచిగా ఉంది. అండ్ అంత పెద్ద రెస్టారెంట్లో కూడా వాళ్ళ కిచెన్లో మనీ జొర్రనియరు, చూడనియరు ఎట్లా ఉంటుందో అనేది. సో ఇదే బెస్ట్.
ఏమంటారు కమెంట్లు చెప్పండి. సో ఇది కోల్హాపూరి చేసా ఉంది, మిర్చి ఉంది అండ్ వడపావు ప్లేట్కి 2 ఇచ్చారు. నేను ఒక వడ 2 పావులు తినగలుగుతా, అందరూ ఒక వడకి 1 పావు తింటారు. సో నేను అలా తినలేను, ఒక వడ 2 పావులు నాకు ఫుల్. సో శేఖర్ అన్నీ అందరం తినేసాం. ఫైనల్గా 2:15కి ఇంట్లో దించిండు. మా వదిన ఇవాళ అత్తరా రారా అనుకున్నాం అనింది. సో మా వదినని చూపిస్తాను, మా పెద్దను కూడా చూపిస్తాను పదండి. సో ఇది ఇక్కడ వీళ్ళు ఉంటారు సంగంనేర్లో, ఓన్ హౌస్ కాదు మా అన్నయ్య వాళ్ళది, రెంటెడే అండి. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఇల్లు. ఇట్లా ఎంట్రీ ఉంటుంది, మెయిన్ డోర్కి ఏమో చెక్క డోర్ ఉండదు, గ్రిల్ డోర్ ఉంటుంది అనమాట. సో మేము మా బ్యాగులు అండ్ ఇక్కడికి వచ్చాక మరి పెద్ద బ్యాగులు తగ్గుతాయి, ఎందుకంటే అప్పాలు ఇక్కడ కోసమే తెచ్చాం, అప్పాలు తొక్కులు తగ్గిపోతాయి అనమాట. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు, వదినమ్మని చూపిస్తాను. సో తను మా వదిన, చూడండి మేము పెళ్ళి కాకముందు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఎక్కువ కలిసి ఉంటాం. సో మరి అమ్మని ఎట్లా కలిసి ఉంటాం అలా కలిసి ఉండమండి, మా వదిన నేను కూడా. సో వచ్చాక ముందు ఫ్రెష్, మా వదిన వచ్చేవరకు వంట చేసింది. వదిన ఒక 4 సార్లు ఫోన్ చేసింది, ఏం వండమంటావు ఏం వండమంటావు ఏం వండమంటావు. సో పప్పు బెండకాయ ఫ్రై చేయమన్నారు. సో నేను కాకుండా మా ఆయన వస్తున్నారు కదా, సో నన్ను అడుగుతుంది, మా ఆయన అడిగారు. సో పప్పు చేయండి, బెండకాయ ఫ్రై చేయండి అంటే అదే వేశారు. సో రాగానే ముందు అందరం ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఫ్రెష్ అప్ అయిపోతే స్నానాలు చేసేసి ఎంచక్క తినొచ్చు అనమాట. సో పూణే వ్లాగ్స్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో నాకు కమెంట్లో చెప్పేసేయండి, ఓకేనా. సో ఇక్కడ మా వదిన దగ్గర పెట్స్ ఉంటాయి, ఏంటి టార్టైస్ ఉంటుంది. వాటర్ ఏంటి ఇలా ఉంది అనుకున్నారు. సో దీన్ని నైట్ పడుకునే ముందు మొత్తం ఫ్రెష్ చేసి వాటర్ చేంజ్ చేసి రెగ్యులర్గా మారుస్తారనమాట. సో టార్టైజ్ ఉంది ఒకటి, ముందు 3 ఉండేవి, మనం 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు 3 ఉండేవి. ఆ 3లో 3 చనిపోయాయంట. ఎట్లనో మరి మంచిగా 3-4 ఏళ్ళు పెంచింది, పెద్దగా కూడా అయినాయి అవి, కానీ హీట్కి ఏమో చనిపోయినాయి అనింది వదిన. అండ్ ఎక్వేరియం మా పెద్దలుడికి ఇష్టం అండి ఇవన్నీ. సో వాడు హ్యాండ్మేడ్ ఎక్వేరియం, ఇది వాడే వేసిన ఎక్వేరియం అంట, కొనుక్కొచ్చింది కాదంట. తర్వాత ఇది వాషింగ్ మిషన్. ఇంకా మా వదిన ఎప్పుడప్పుడు బట్టలు వేస్తూనే ఉంటుంది. ఇది చూడండి మా వదిన ఏం చేస్తుంది, ఇదే వేస్తుంది. ఇక మేము ముచ్చట పెడుతున్నాం అనమాట, మీరు రెస్ట్ తీసుకోపోరని వదిన అంటుంటే వెళ్తా కొద్దిసేపు కూర్చుంటే వదిన అని చెప్పాను అనమాట. సో వాడు పెద్దలుడు అటు కూర్చున్నాడు, ఈడు తేజేమో పెయింటింగ్ వేస్తున్నాడు, ఈడేమో మా చిన్నోడు ఆర్చిత్ గాడు. వీడు 2015 డిసెంబర్లో పుట్టాడు. ఎస్. సో ఇది అదివ్వండి, ఋతుగా రాగానే వాడు బండితో వాడు ఆడుతూ ఉన్నాడు. శేఖర్ ఏంటంటే కూర్చున్నాడు, వర్క్ చూసుకుంటున్నాడు, ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. శేఖర్ లీవ్స్ పెట్టుకోండి. మా ఋతుగాడు, అత్త ఈ చేపలు నన్ను ఆకలి అవుతుంది ఋతు దీనికి ఫుడ్ వేద్దాం మమ్మీ అంటున్నాడు. చూడండి ఫుడ్ వేద్దాం మమ్మీ అంటున్నాడు అనమాట. మా వద్దనేమో వీడికి ఫుడ్ ఇస్తే వీడు ఏసి చెప్పలే చంపేటట్టున్నాడు, వాడికి ఏం ఆకలి అవుతుంది అని చెప్తుంది అనమాట. సో మేము రాగానే దీనికి వచ్చి సెట్ చేస్తారు, ఎందుకంటే ఋతుగాడు ఊకే అక్కడే ఉంటాడు భయం. సో ఇదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది మన గృహప్రవేశం అప్పుడు నాకు రమ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, చాలా బాగుంది కదా. ఒకటి అక్కడే ఉంచాం, ఒకటి వదినమ్మ ఇటు తెచ్చుకుంది. సో ఈ ఫుడ్ ఇట్లా వేయాలని మా వదిన చెప్పింది. ఆల్రెడీ కొంచెం వేశారు, లాస్ట్కి మిగిలింది వీడియో ఇస్తాను వేసి చూపించారనమాట. సో ఊకే వేయొద్దు, వాటికి కడుపు నిండుతుంది, ఇంత వేయాలని చెప్తుంది. మా వదినకు తెలుగు వచ్చా అంటే మా వదిన పక్కా మరాఠీ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి. అండ్ మా అన్నయ్య మన తెలంగాణ అబ్బాయి, కానీ మా అన్నయ్య సెటిల్ అయింది ఇక్కడే. నేను 4th క్లాస్ ఉన్నప్పుడు అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. సో సంగంనేర్లో జాబ్ చేస్తాడు మా అన్నయ్య. సో వాళ్ళు ఇక్కడే ఉండబట్టి 9 years అయింది. మా వదినకి తెలుగు మంచిగా అర్థమవుతుంది, బట్ తనకి తెలుగు మాట్లాడరాదన్నమాట. సో మామిడికాయలు ఇచ్చాం కదా, అవి అందరికీ కట్ చేసి ఇస్తూ ఉంటాను, తింటున్నాం. తీయటి మామిడికాయలు ఇవి చాలా బాగుంటాయి, ఉప్పు కారం వేసుకుంటే. నాకు మా వదినకి ఇచ్చాం, కానీ శేఖర్ తినడు కదా, సో ప్లెయిన్గా సాల్ట్ వేసి ఇచ్చాం. తర్వాత మేము కారం వేసుకొని చెప్పేసి ఎంతమందికి నోటికి రాలోజలం వచ్చిందో కమెంట్లు చెప్పండి. సో మన వాళ్ళు ఇద్దరు ఏం మామిడికాయలు తినరు, ఏం తినరు, వీడు తింటాడు, వీడికి ఇష్టం. సో అంతేనండి, రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.